చిట్యాల మండలంలో జరిగిన దాడి, జర్నలిస్ట్ పైన దాడి ఓన్లీ జర్నలిస్ట్ పైన దాడిగా కాకుండా జర్నలిజం పైన దాడిగా మనం పరిగణించాలి. బికాస్ ఇది ఇప్పుడే కాదు, 1948 షోయబుల్లా కానీ అప్పటి నుంచి ఈ దాడి హైదరాబాద్ జర్నలిజం చరిత్రలో దాడులు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా, సో మీడియా వన్ అనే కేసులో సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది ఏమని అంటే జర్నలిస్టుల పైన దాడి అనేది భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం దానిపైన దాడిగా సుప్రీంకోర్టు రీసెంట్గా మరోసారి గుర్తించింది. అండ్ ఈ దాడి అనేది ఇప్పుడే కాకుండా చాలా సందర్భాల్లో చాలా మంది పైన దాడి, కొంతమంది పైన హత్యలు కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి అడ్వకేట్స్కి ఈ విధంగా అయితే అడ్వకేట్స్ పైన దాడి జరిగితే ఏ విధంగా అయితే చట్టం ఉందో, సో అలాగే జర్నలిస్టుల పైన కూడా ఒక చట్టం రావాలని చెప్పేసి ఈ వేదికగా మనము డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే ఒకవేళ సపోజ్ మేము చేసే వార్త, మేము తీసుకొచ్చి నడిపించే కథనం మీకు నచ్చకపోతే సో దాన్ని మీరు ఖండించాల్సిన అవసరం మీకు ఉంది. సో ఖండించవచ్చు మీరు, లేదంటే మీరు చట్టపరమైన చర్యలు పోలీస్ కేసు పెడతారు, ఇంకోటి పెడతారు. సో ఆ విధంగా కూడా మీరు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా మీరు దాడి చేసే అధికారం కావచ్చు, డైరెక్ట్గా వచ్చి భౌతికంగా దాడి చేసే అధికారం ఎవరికి ఇవ్వలే. అండ్ అలాగే దీనిపైన కూడా ఈ విధంగా జరిగే దాడుల పైన కూడా కోర్టులలో కూడా కోర్టులలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో ఆ విధంగా కూడా పోలీస్ అధికారులు స్పెషల్గా కేర్ తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ వచ్చేటట్టు కూడా చూడాలి. బికాజ్ మనం చూసిన రీజన్గా పుల్లే రవీందర్ జర్నలిస్ట్ రవీందర్ అన్న పైన దాడి కావచ్చు ఎన్ని రోజులు. సో August 15 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. August 16 or 17 పైన ఆయన పైన దాడి జరిగింది. అండ్ అలాగే మనం నిన్న 24th ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయినా సరే ఎవరు కూడా మాట్లాడలేదు దానిపైన. అక్కడున్న పోలీస్ అధికారి వాళ్ళు ఒకటే సామాజిక వర్గం, దాడి చేసిన వ్యక్తి ఒకటే సామాజిక వర్గం, అలాగే అక్కడున్న ఎమ్మెల్యే కూడా ఒకటే సామాజిక వర్గం. అంటే ఇప్పుడు కూడా రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పేసి నడిపించే తరుణంలో కూడా సో మళ్ళీ రీసెంట్గా ఒక కులం సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ దాడి జరిగినాక కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అయిన తర్వాత కూడా సామాజిక వర్గం అంటారు పెద్దన్న ఆ అన్నయ్య, ఆ కులానికి ఆ అన్నయ్య అని చెప్పి చెప్తారు. సో వాళ్ళన్నా మాట్లాడాలి కదా అట్లీస్ట్. సో వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడేమో ఆ కులానికి పెద్దగా మేముంటాం, మీ కులానికి పెద్దగా మేముంటాం అని చెప్పేసి చెప్తారు. అంటే దాడి అనేది కులపరంగా అక్కడ దాడి జరిగినా లేకుంటే మనం చేసే వృత్తిపరంగా దాడి చేసినా దాడిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే మరోసారి స్ట్రాంగ్గా నేను ఏం చెప్తున్నా అంటే ఇది జర్నలిస్ట్ పైన దాడి కాదు, కంప్లీట్గా జర్నలిజం పైన దాడి. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, రేపు ఇంకోళ్ళ పైన ఆల్రెడీ గతంలో ఇక్కడ కూర్చున్న చాలా మంది పైన కూడా దాడులు జరిగి ఉన్నాయి. సో అప్పుడు ఖండించడం, ఇప్పుడు ఖండించడం, రేపు కూడా ఖండిస్తాం. అంటే ఖండిస్తూనే ఉందామా, లేకుంటే దాడి జరగకుండా పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. ఆ విధంగా మనం అడుగులు వేయాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. రానా గ్రౌండ్కి వచ్చిండే, అందుకే ఇప్పుడు సరితతో